వానాకాలం ఆరంభంలోనే వర్షాలు దంచికొట్టాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో తెలంగాణ పరిధిలోని కృష్ణా, గోదావరి నదులు పరుగులు పెడుతున్నాయి. అయితే కృష్ణా బేసిన్లోని ప్రాజెక్టుల్లో, జలాశయాల్లో మాత్రమే జలకళ కనిపిస్తోంది. గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. కృష్ణా బేసిన్ ఫుల్, గోదావరి బేసిన్ నిల్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. కృష్ణా బేసిన్లోని జూరాల పూర్తి సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.805 టీఎంసీల నీటి నిల్వ ఉంది. నాగార్జున సాగర్లో 312.04 టీఎంసీల సామర్థ్యం ఉండగా 123.33 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక శ్రీశైలం కెపాసిటీ 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 109 టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఉంది. హైదరాబాద్ జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్లో 3.9 టీఎంసీ కెపాసిటీకి దగ్గరైంది. హిమాయత్ సాగర్ 2.9 టీఎంసీ కెపాసిటీ ఉండగా 1.7 టీఎంసీ రీచ్ అయింది. నారాయణపూర్లో 33.3 టీఎంసీ సామర్థ్యం ఉండగా 26.5 టీఎంసీ నీటి నిల్వ ఉంది. పులిచింతలలో 45.7 టీఎంసీల కెపాసిటీ ఉండగా 1.02 టీఎంసీల వాటర్ స్టోరేజ్ ఉంది. ఇక గోదావరి బేసిన్లో మాత్రం చాలా వరకు ప్రాజెక్టుల్లో ఇంకా నీళ్లు చేరలేదు. ఉత్తర తెలంగాణ జలప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 80.5 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 28.6 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఎస్ఆర్ఎస్పీకి వరద కొనసాగుతోంది. శ్రీపాద ఎల్లంపల్లికి ఇప్పటికే జలకళ సంతరించుకుంది. ఎల్లంపల్లిలో 20.1 టీఎంసీ స్టోరేజ్ ఉండగా ప్రస్తుతం 15.4 టీఎంసీల నీరు చేరింది. అప్పర్ మానేరు 2 టీఎంసీల సామర్థ్యం ఉండగా 0.41 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. మిడ్ మానేరు కెపాసిటీ 27.5 టీఎంసీ కాగా ప్రస్తుతం 5.84 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మంజీరాలో 1.5 టీఎంసీ స్టోరేజ్ కి ఛాన్స్ ఉన్నా 0.4 టీఎంసీ వాటర్ మాత్రమే ఉంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, చెప్పండి, కృష్ణా ప్రవాహంతో జూరాల నిండింది, ఇంకా అప్డేట్స్ ఏంటి? వైశాలి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వియదక్షిణి జురాల ప్రాజెక్టుకు వరద మరింత పెరుగుతుంది. గత 7 రోజుల నుంచి వరద రాక ప్రారంభమైంది. ప్రస్తుతానికి జురాల ప్రాజెక్టుకు సంబంధించి 36 గేట్లను ఎత్తి దాదాపుగా 2,55,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జురాల ప్రాజెక్టులో జల విద్యుత్ ఉత్పత్తికి 20,000 క్యూసెక్ల నీటిని వినియోగిస్తూ ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి 2,50,000 క్యూసెక్ల నీరు శ్రీశైలం ప్రాజెక్టు వైపు వెళ్తుంది. అయితే ఈ ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయి నీటి మొత్తము 860.40 కాగా ప్రస్తుతం అయితే అంతే కొనసాగుతుంది. ప్రస్తుతం జురాలలో ఉన్న నీటి నిల్వ 9.65 టీఎంసీలు కాగా ప్రస్తుతం ఇది 6.85 టీఎంసీలు ఉంది. అయితే నారాయణపూర్ విషయానికి వస్తే ప్రజెంట్ అక్కడ నుంచి మనకు వస్తున్న ఇంట్లో దాదాపుగా 3 లక్షల ఇంట్లో వస్తుంది. అదే స్థాయిలో ఇంట్లోనూ మనకు జురాల ప్రాజెక్టుకు విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అటు తుంగభద్ర నుంచి ఇటు జురాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం వైపుగా దాదాపుగా 3 లక్షల క్యూసెక్ల నీరు వరద ప్రవాహము వెళ్తుంది. ప్రస్తుతము శ్రీశైలంలో 885 ఫీట్ ఎత్తులో ఉన్న ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ లో 860 అడుగుల వరకు నీరు చేరుకుంది. దీని పూర్తి కెపాసిటీ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి ఇది 107 టీఎంసీలుగా నమోదవుతుంది. ఇక్కడ ఈ శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 147 క్యూసెక్ల నీటిని ఎంజీకేఎల్ కు
పంపిస్తున్నారు. దాదాపుగా ఇది ఇక్కడ నుంచి 31,784 క్యూసెక్ల నీటిని దిగువకు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువన ఉన్న నాగార్జున సాగర్ కు వదులుతున్న పరిస్థితి ఉంది. అయితే గత ఏడాది ఈ సమయంలో ఎలాంటి వర్షాలు లేకపోవడంతో రైతన్నలు కాస్త దిగులు చెందిన పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతము ఈ వర్షాలు కురియడంతో రైతన్నలు అటు ప్రజలు కూడా పూర్తి స్థాయిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఎటు చూసినా రైతులు ఆనందంతో తమ వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతున్నారు. ముఖ్యంగా ఈ జురాల ప్రాజెక్టు సంబంధించి దాదాపుగా 1,00,000 ఎకరాలలో వరి పంట సాగు కొనసాగిస్తారు. గత ఏడాది సరైన వర్షాలు లేక దిగుబడి లేక రైతులు చాలా ఆందోళన చెందిన పరిస్థితి ఉంది. ఇప్పుడు వస్తున్న వర్షాలకు ఈ జురాల పరిసర ప్రాంతాలలో ఉన్న అంతే ప్రజలు అటు రైతులు కూడా సంతోషాలు వ్యక్తం చేస్తూ తమ వరి సాగును కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. అయితే జురాలకు మరో 2 రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిన నేపథ్యంలో నారాయణపూర్ సాగర్ నుంచి కానీ అటు ఆల్మట్టి డ్యామ్ నుంచి కానీ వరద 3,50,000 వరకు కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణపూర్ ప్రాజెక్టు అధికారులు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. అదేవిధంగా జాలర్లు చేపల వేట కోసము నదిలోకి పడవలను తీసుకొని వెళ్ళవద్దు. రాబోయే 2-3 రోజులలో వరద ఉధృతి మరీ అధికంగా ఉండే అవకాశం అయితే ఉంది. అందుకోసము తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా జురాల ప్రాజెక్టు సంబంధించి జురాల నుంచి శ్రీశైలం వెళ్లే వరకు ఉన్న పరిసర ప్రాంత ప్రజలకు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకొని జాలర్లను ఎటు నదిలోకి వెళ్లకుండా చూసుకుంటున్నారు. అదేవిధంగా ఆ రెవెన్యూ యంత్రాంగం కానీ గ్రామ పంచాయతీ యంత్రాంగం కానీ ప్రజలను అప్రమత్తం చేస్తూ తగిన జాగ్రత్తలు చేస్తున్నారు. అన్ని ఊర్లలో కూడా క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ హెల్ప్ లైన్ మెంబర్ ని కూడా అందుబాటులో తెచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ తుంగభద్ర అదేవిధంగా జురాల ప్రాజెక్టు నుంచి మరింత వరద వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపుగా 3,00,000 క్యూసెక్ల నీరు వరద రూపంలో వస్తున్నందున ఈ రాబోయే 4-5 రోజులలో శ్రీశైలం ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇదే కథగా కొనసాగితే రాబోయే 4-5 రోజులలో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తి జలాలను దిగువకు వదిలే అవకాశం అయితే ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ శశి. రైట్, ఇక కృష్ణా బేసిన్ లోని శ్రీశైలం పరిస్థితి గురించి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్ చెప్పండి, ప్రస్తుతం శ్రీశైలం ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎలా ఉంది, అప్డేట్స్ ఏంటి? వైశాలి, ఎగువ నుంచి వస్తున్న వరదలతో ప్రస్తుతం కృష్ణా బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. దీంతో జూరాల శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పుడు ఎగువ నుంచి కొనసాగుతున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం అయితే క్రమక్రమంగా పెరుగుతోంది. ఈ రోజు సాయంత్రం అప్డేట్ ని బట్టి చూస్తే శ్రీశైలం డ్యామ్ రిపోర్టు ప్రకారము శ్రీశైలం డ్యామ్ లో ప్రస్తుతం 109.0060 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. ఇంట్లో అయితే 2,58,069 క్యూసెక్లు ఇంట్లో ప్రస్తుతం ఉంది. అవుట్లో అయితే 46,236 క్యూసెక్లు ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ చేరుకుంటుంది. ఇది కూడా శ్రీశైలం కుడి ఎడమ గట్టు విద్యుత్ ఉత్పాదన ద్వారా జల విద్యుత్ ఉత్పాదన ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వైశాలి, ప్రస్తుతం అయితే పూర్తి స్థాయి నీటి మట్టం అయితే 885 అడుగులు శ్రీశైలం డ్యామ్ నీటి మట్టము. ఈ రోజుకైతే 861 అడుగులకు చేరుకుంది. ఈ రోజు ఉన్న సాయంత్రం సమాచారాన్ని బట్టి శ్రీశైలం డ్యామ్ అప్డేట్ ని బట్టి పూర్తి నీటి నిల్వ సామర్థ్యం అయితే 215.80 అయితే ఈ రోజు 109.0060 టీఎంసీలకు చేరుకుంది. అంటే మొత్తం 109 అంటే దాదాపు ఇంకా 116 టీఎంసీలు ఇంకా శ్రీశైలం డ్యామ్ కు చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ జూరాల తుంగభద్ర నుంచి ఇంకా ఎక్కువగా ఇంట్లో వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి సాధారణంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో గేట్లు ఎప్పుడు ఎత్తుతారని టూరిస్టులు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే శ్రీశైలం డ్యామ్ గేట్లు ఇంకొక ఒక వారం లోపల శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశం కూడా ఉన్నట్లు మనకి ఈ పరిస్థితులను బట్టి తెలుస్తుంది. ఎందుకంటే తుంగభద్ర జలాశయంలో కూడా నీటి మట్టం పూర్తి స్థాయికి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. శ్రీశైలం డ్యామ్ నీటి మట్టం ఈ రోజు సాయంత్రానికి అయితే 1631.98 అడుగులకు చేరుకుంది ఈ తుంగభద్ర డ్యామ్ నీటి మట్టము. అయితే స్టోరేజ్ కూడా 101.695
105 టీఎంసీలకు గాని గరిష్ట నీటి మట్టము 101.695 ఈ సాయంత్రానికి నమోదైంది. గంటకు 1,870 క్యూసెక్లు రివర్ ఇంట్లో కూడా ప్రస్తుతానికి కొనసాగుతుంది. తుంగభద్రకు అవుట్లో అయితే 1,07,035 క్యూసెక్లను అవుట్లో ఉన్నారు. ఇటు కాలువలకు కూడా తుంగభద్ర డ్యామ్ నుంచి రిలీజ్ చేస్తున్నారు. హెచ్ఎల్సి కాలువలకు అంటే ఈ అనంతపురము ఈ రాయలసీమ ప్రాంతానికి పంటలకు తాగునీటి కోసం డ్యామ్ అధికారులు నీటిని విడుదల చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం సుంకేశ్వర డ్యామ్ కు వరద నీరు చేరుకుంటే సుంకేశ్వర డ్యామ్ నుంచి శ్రీశైలం డ్యామ్ కు మరికొన్ని రోజుల్లోనే అంటే ఈ వారం లోపలే శ్రీశైలం డ్యామ్ కు ఈ సుంకేశ్వర డ్యామ్ నుంచి వరద ప్రవాహం కూడా పెరిగే అవకాశం ఉంది వైశాలి. దీంతో రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఇక గోదావరి బేసిన్ లో మాత్రం చాలా వరకు ప్రాజెక్టులో ఇంకా నీళ్లు చేరలేదు. ఉత్తర తెలంగాణ జలప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 80.5 టీఎంసీల సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 28.6 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఇక ఎస్ఆర్ఎస్పీకి వరద కొనసాగుతోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, ఉత్తర తెలంగాణ వరప్రదాయి అయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇప్పటికే దాదాపు 25,000 క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాంతమైన మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు అధికంగా కురవడం, అక్కడ గోదావరి ఇంకా ఉప్పొంగడం తోటి అక్కడ విష్ణుపురి ప్రాజెక్టు గాని, తర్వాత బాబ్లీ ప్రాజెక్టు గాని, ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తిగా నిండు దశకు రావడము, అక్కడ అవన్నీ గేట్లు వచ్చడం వల్ల పూర్తి స్థాయిలో గోదావరి ఏదైతే ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పవచ్చు. అయితే మనకు ప్రధానంగా గత 3-4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు మొదట 10,000-15,000 క్యూసెక్కుల నీటి ప్రవాహంతో ముందే ఇప్పుడు ఒక్కసారిగా 25,000 క్యూసెక్కుల నీటికి ప్రవాహానికి చేరుకుందని చెప్పచ్చు. వాస్తవానికి ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మనకు 1,091 అడుగుల సామర్థ్యం గల ఏదైతే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఇప్పటి వరకు 1,073 అడుగులకు ఆ నీటి ప్రవాహం చేరిందని చెప్పాలి. అదేవిధంగా 80.5 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఒక్కసారిగా మనకి ఇప్పుడున్న సామర్థ్యాన్ని చూస్తే మాత్రం 28.6 ఏదైతే మనకు క్యూసెక్కుల నీటి టీఎంసీల నీటి నిల్వ ఉందనేది అధికారులు చెప్తున్నారు. ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇంకో 50,000 వరకు పెరిగే క్యూసెక్ల నీటిని పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఇంకా 3-4 రోజులు వర్షాలు ఇదే అల్పపీడనం కొనసాగుతున్న దృష్ట్యా ఇంకా వర్షాలు ఉన్న దృష్ట్యా ఎగువ ప్రాంతంలో కురిసే వర్షాలు, అదే విధంగా ఇక్కడ ఏదైతే మంజీరా నది కానీ, తర్వాత ఇక్కడ ఈ కొన్ని ఉపనదులకు సంబంధించిన వాటన్ని ప్రవాహం కూడా గోదావరికే కలుస్తున్న కారణంగా అవన్నీ హరిత నది కానీ, తర్వాత మనకు ఇక్కడ ఏదైతే మంజీరా నది కానీ, ఈ గోదావరి ఖండిపుంజ దగ్గర ఈ 3 నదులు కలిసి ఆ ప్రవాహం కూడా కొనసాగడం తోటి ఇంకా నీరంతా ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి అనేక లోతట్టు ప్రాంతాలు, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న వరద కాలువకు సంబంధించిన ప్రాంతాలు కానీ, అదేవిధంగా ఏదైతే ఒకవేళ గేట్లు ఎత్తివేసే పరిస్థితి వస్తే మాత్రం ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను, గ్రామాలను పూర్తిగా అప్రమత్తం చేశారు. ఈ రోజు ఏదైతే మంజీరా నది దగ్గర ఎక్కడైతే ఈ బోధన దగ్గర మంజీరా నది దగ్గర 3 గల్లంతయ్యారు. వారిని ఏదైతే పశువుల కాపర్లు నది ప్రవాహం ఎక్కువగా రావడంతో పశువుల కాపర్లు అందులోనే చిక్కుపోవడంతో అధికార యంత్రాంగం పూర్తిగా ప్రత్యేక చర్యలు చేపట్టి ఆ 3 రక్షించిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే ఇంకా నిజాం సాగర్ ప్రాజెక్టు విషయానికి వస్తే ఏదైతే కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ఈ నిజామాబాద్ జిల్లాకు వరప్రదాయం అని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి మాత్రం 960 క్యూసెక్కుల నీటి ఇంట్లో మాత్రం పెరుగుతుంది ఉంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే వాస్తవంగా ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము 1,405 అడుగులు ఉండగా ప్రస్తుతం 1,388.54 అడుగులకు ఇది చేరిందనేది మనకు అధికారుల వివరాలు చెప్తున్నారు. అదేవిధంగా ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం కూడా మనకు చూసుకుంటే ఏదైతే మనకు 17 టీఎంసీల నీటి సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులోకి
ఇప్పటి వరకు 3.494 టీఎంసీల నీటి నిల్వ ఇప్పటికి చేరిందని చెప్పవచ్చు. అయితే ఇక ఈ నిజాం సాగర్ ప్రాజెక్ట్ తో పాటు ఇంకా కొన్ని కౌలాస్నాలా ప్రాజెక్టు కానీ తర్వాత ఇంకా కొన్ని చిన్న చిన్న ప్రాజెక్టులు నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో అవి కూడా నిండుకుండలుగా మారినాయి. ఈ వర్షపాతానికి పూర్తిగా చెరువులు కూడా ఏదైతే వరద కాలువ నుంచి వచ్చే ఆ నీటితో కొన్ని చెరువులు కుంటలు కొన్ని పూర్తిగా నిండుదశపోచ్చినాయని చెప్పేసి గ్రామంలో రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వరి నాట్లు కూడా నాటి వాళ్ళు పొలం పనుల్లో నిమగ్నమని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయిలు. ఇక భద్రాచలం వద్ద ప్రవాహం గురించి తిరుపతిని అడిగి తెలుసుకుందాం. తిరుపతి, చెప్పండి, ఇక భద్రాచలం వద్ద ప్రవాహం ఎలా ఉంది? ఎన్నో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. థ్యాంక్ యూ వైశాలి. ఏదైతే భద్రాచలం వద్ద అయితే గోదావరి హెచ్చుతగ్గులతో అయితే దోబుచ్చులాడుతుందని చెప్పాలి. గత కొద్ది రోజులుగా స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో అయితే భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం తగ్గుతూ ఉందనే చెప్పాలి. గోదావరి హెచ్చుతగ్గులతో అయితే పరివాహ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలకైతే కంటి మీద కునుకు లేకుండా పోతుందని చెప్పాలి. ఎగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంద్రావతి, ప్రాణహిత, కాళేశ్వరం, మేడిగడ్డతో పాటు వచ్చేటువంటి వరద నీటితో అయితే భద్రాచలం వద్ద అయితే గోదావరి ప్రవాహం గంటకు పెరుగుతూ తగ్గుతూ వస్తుందని చెప్పాలి. ఏదైతే గత ఆదివారం రాత్రి 43 అడుగులు చేరడంతో అయితే ఒకటో ప్రమాద హెచ్చరికనైతే జారీ చేసిన పరిస్థితి. ఆ తర్వాత సోమవారం మధ్యాహ్నానికి 48 అడుగులు చేరడంతో అయితే ఆ రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ఏదైతే మంగళవారం నుంచి కూడా మంగళవారం కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం పెరుగుతూ ఉండటంతో అయితే ఆ మంగళవారం ఉదయం 53 అడుగులు చేరడంతో అయితే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. ఆ తర్వాత గోదావరి క్రమేపీ తగ్గుతూ వచ్చింది. మరలా గురువారం నుంచి కూడా 45 అడుగులు దాటి భావించడం అంటే రెండో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసిన పరిస్థితి అవుతుంది. ఆ తర్వాత నిన్న సాయంకాలం నుంచి కూడా ఈ రోజు ఉదయం వరకు తగ్గుముఖం పట్టిందని చెప్పాలి. తగ్గుముఖం పట్టి దాదాపు 11-12 వరకు కూడా నిలకడగా నిలిచింది. ఆ నిలకడగా నిలిచినప్పటి నుంచి కూడా మళ్ళీ గోదావరి పైన ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్రలో భారీ స్థాయిలో వర్షాలు కురవడంతో అయితే దిగువకి ఎక్కువ స్థాయిలో నీరు రావడంతో అయితే మళ్ళీ ఈ రోజు ఏదైతే గంట అంటే ఒక 5-10 నిమిషాల్లో ఇప్పటికే 47.6 అడుగులు గోదావరి ప్రవహిస్తుంది. ఒక 4 పాయింట్లు చేరితే మాత్రం మరోసారి రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసేందుకైతే అధికారులు సిద్ధంగా ఉన్నారు. గడిచిన 6 రోజులు అంటే ఈ రోజు కూడా రెండో ప్రమాద హెచ్చరిక గడిచిన 6 రోజుల్లో కూడా రెండు సార్లు మూడో ప్రమాద హెచ్చరిక అయితే ఒకసారి జారీ చేసే పరిస్థితి. రెండో ప్రమాద హెచ్చరికలు మాత్రం ఇప్పటికే 3 సార్లు జారీ చేశారు. రేపు ఉదయం వరకు కూడా గోదావరి ప్రవాహం అయితే మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా అయితే సిడబ్ల్యూసీ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఛత్తీస్గఢ్ లో కురిసినట్టు భారీ వర్షాల కారణంగా అయితే చర్ల మండలంలోనే ఏదైతే మధ్య తరహా ప్రాజెక్ట్ అయిన తాళపేరు కూడా నీరు చేరడంతో అయితే ఆ గేట్లను ఎత్తి గోదావరికి విడిచినట్టు అయితే భద్రాచలం వద్ద అయితే గోదావరి ఉగ్రరూపం దాల్స్తుందని చెప్పాలి. గోదావరి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముంపు ప్రాంత ప్రజలైతే పునరావాస కేంద్రాలు తరలిస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాలను కూడా పునరావాస కేంద్రాలు తరలించారు. వారిని మళ్ళీ అంటే తగ్గుముఖం ఉండడంతో వారందరూ కూడా మళ్ళీ సొంత నివాసాలకు వెళ్లే పరిస్థితి. మరలా గోదావరి ప్రవాహం పెరగడంతో అయితే ఈ రోజు కూడా వారందరినీ కూడా పునరావాస కేంద్రాలు తరలించేందుకైతే అధికారులు అయితే అప్రమత్తమైన పరిస్థితి. ఏదైతే ఇప్పటికే గోదావరి నుండి అంటే ప్రభావ ప్రాంతాల్లో ఇప్పటికే మనుగూరు, అశ్వాపురం, బోర్గంపాడు, పెనుపాక ఏదైతే ప్రాంత ప్రజలు ఉన్నాయో ఇప్పటికే వాళ్ళ పునరావాస కేంద్రాలకు తరలించిన పరిస్థితి ఏంది. ఇప్పటికే భద్రాచలం కరకట వద్ద కూడా అంటే దాదాపు 6 రోజుల నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు గజీతగాల సైతం కూడా అందుబాటులో ఉంచిన పరిస్థితి. ఏదేమైనా గోదావరి ప్రవాహం అయితే హెచ్చుతగ్గులతో అయితే అధికారులను ఇటు పరివాహ ప్రాంత ప్రజలను అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది. వైశాలి అయితే రేపు ఉదయం వరకు కూడా 50 అడుగులు దాటి ప్రవహించే అవకాశం అన్నట్టు కూడా సిడబ్ల్యూసీ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. వైశాలి ప్రస్తుతం ఎన్ని అడుగులకు చేరుకుంది గోదావరి ప్రవాహం? వైశాలి ఇప్పటికే అంటే 8 గంటల వరకు కూడా 47.6 అంటే ఇంకొక 4 పాయింట్లు పెరుగుతాయి కనుక మరలా రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పైన ఎగువ ప్రాంతాల్లో కూడా భారీ స్థాయిలో వరద వస్తున్న నేపథ్యంలో అయితే గోదావరి ఈ రోజు 48 అడుగులు దాటి రేపు ఉదయం వరకు కూడా 50 అడుగులు దాటి ప్రవహించే అవకాశం ఉన్నట్లయితే సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. ఏదేమైనా కానీ మళ్ళీ ఒకవేళ 50 అడుగులు దాటి మరి రేపు సాయంకాలం వరకు 53 అడుగులు చేరితే మాత్రం మరలా మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేయనున్నట్లయితే తెలుస్తుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.